ప్లేస్మెంట్స్ ఏది కూడా పోకూడదు. ఆ విధంగా మాత్రం నా శాశ్వతంగా కృషి చేస్తాను. తర్వాత మానిటరీగా ఇస్తాను, నా వంతు స్థాయి ఎప్పుడైనా ఇస్తాను. ఇట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. నేను శ్రీ గారు అంత పెద్దవాడు కాకపోయినా నా స్థాయిలో నేను డబ్బులు ఇవ్వగలను. డోంట్ వరీ అబౌట్ దట్. కానీ నా యొక్క ఆఖరిగా నేను కోరేది ఏంటంటే, మాస్టర్లు ఉన్నారు, సీనియర్ ప్రొఫెసర్స్. ఇవాళ డైరెక్టర్ రవీరాజు గారు ఉన్నారు. ఈ సిట్టింగ్ దేర్ బీయింగ్ ఏ సీనియర్ ప్రొఫెసర్ మొక్కుమని దీక్షతో ఉన్న మన నాన్ టీచింగ్ మిత్రులు చూడండి, ఈ పక్కన ఎదరకన్నా కూర్చున్న వాళ్ళు, వీళ్ళ యొక్క సలహాలు స్వీకరిస్తాం. మీరు ఎటువంటి పరిస్థితుల్లోని ఆవేశాలు కానీ ఎటువంటి ఫాస్ట్ డెసిషన్స్ కానీ తీసుకోవద్దు. మనం చేయాల్సింది ఒక సైంటిఫిక్ వేలో సిస్టమేటిక్ గా చేయాలి. ఏం చేయాలో సరే. రియలీ ఇట్స్ వండర్ఫుల్. బ్లాక్ స్పాట్ కానీ ట్రైనింగ్ మెయిల్స్ కానీ మీకు తెలుసా లేదో, ఈయన కూడా యూఎస్ చాలా కాలం ఉండి వర్క్ చేసి వచ్చిన ఆయన తెలుగు అంత బాగా మాట్లాడతాడు, ఇంగ్లీష్ చాలా వండర్ఫుల్ మాట్లాడాడు ఆయన. బట్ రియలీ ఐ కాంప్లిమెంట్ యూ. అండ్ మీరు వాలంటరీగా వచ్చి మాకు సంఘీభావం తెలిపారు. ఇంకొకటి ఏంటంటే, పొందరాజు అని చెప్పి మీరు ఎప్పుడు కూడా నా మీద ఎప్పుడు కాంప్లిమెంట్ కావద్దు. ఏదైనా చేశారంటే ఒక మాట చెప్పినా సరే ఆ మనసులో ఏది ఉండదు అని చెప్తే, ఏదైనా ఐఎమ్ ప్రౌడ్ టు సే హి ఈజ్ సన్ ఆఫ్ మై సిస్టర్. And in fact, I'm really proud he is my cousin, son. And I know very well he is the first person to come forward for any help, and really he has come voluntarily, and I really compliment you, sir. And ఒకసారి ఈ ఉద్యమం ఎంత ఆలోచిస్తుందంటే, నేను మా వయసుతో చూస్తా అనిపిస్తుంది. నేను పక్కన కూర్చుంటే ఏదో ఆలోచిస్తుంటే ఆయన చేస్తూనే ఉంటాడు. రియలీ కాంప్లిమెంట్ హిమ్. విద్యార్థులు మాత్రం భోజనాలు మానేసి కూర్చోక్కర్లేదు. అట్లానే చూసుకోండి. నా ఉద్దేశంలో మధ్యలో పోల్ ఖాళీగా ఉంది. మనం పెట్టే బ్యానర్స్ మధ్యలో పోల్ పెడితే వచ్చిపోయే జనాలు కూడా చూస్తారు. సెంటర్ పోల్ నాట్ వెరీ బిగ్, అరౌండ్ 4x6 పెట్టి పోర్ట్రేట్ లో పెడితే బాగుంటుంది నా ఉద్దేశం. ఇక్కడ ఏం జరుగుతుందో చాలా మంది తెలియకపోవచ్చు. ఎప్పుడైనా మనకు పని చేస్తుంటే దానికి ఎప్పుడు కూడా అవుట్కమ్ ఉండాలి. కావాలంటే అబ్బాయి గారు అడగండి, అవుట్కమ్ లేకుండా ఏ పని చేయొద్దు. డోంట్ డూ అన్నెసరీ. ఊరికే కష్టపడిపోవద్దు, ఊరికే గట్టిగా అరవద్దు, గొంతు పోద్ది. లేకపోతే క్యాంపస్ ప్లేస్మెంట్ కూడా బాగా చెప్పాలి. ఓకే, నేను గట్టిగా ఇప్పుడు రాజ్ కుమార్ చెప్పాడు చాలా అందంగా. మీకు తెలిసే లేదో, అందంగా మాట్లాడడం కన్నా అందంగా పని చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకే, ఐ రిక్వెస్ట్ కిరణ్